మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. 53వ సంకీర్తన 1 నుండి 6 చరణాలు ధ్యానం చేసుకుందాం. నాస్తికుడు బుద్ధిహీనుడు అనడానికి ఈ కీర్తన 8 కారణాలను చూపుతుంది. మొదటిది, అతడు దేవుని గుర్తించడు. దేవుడు లేనట్లుగా అతడు జీవిస్తాడు. అతడు దేవునికి విధేయుడు కాడు. మానవ స్వభావం సహజంగా దయాపూర్వకమైనది, మంచిది అని కొంతమంది భావిస్తారు. కానీ అది వాస్తవం కాదు. ప్రకృతి సిద్ధంగా మనం చెడిపోయిన వారము. అతడు దేవుని అర్థం చేసుకోడు. దేవుని ఆత్మ లేనట్లయితే దేవుని గూర్చిన సంగతులను మీరు అర్థం చేసుకోలేరు. తమకు అర్థం కాని విషయాలను తాము అంగీకరించమని నాస్తికులు చెబుతూ ఉంటారు. నిజానికి ఈ లోకంలో వారు అర్థం చేసుకునేది నామమాత్రమే. బుద్ధిహీనుడు దేవుని వెదకడు. ఎవడూ తనంతట తానుగా దేవుని వెతికి కనుగొనలేడు. తనను వెతుకుమని దేవుడు ఆహ్వానిస్తున్నాడు. ఆయన మన పట్ల కనికరం చూపుతున్నాడు. అతడు దేవుని మార్గాన్ని అనుసరించడు. సరి అయిన మార్గాన్ని దేవుడే మనకు ఏర్పరిచాడు. క్రైస్తవుడు కావడం అంటే అంత సులభం కాదు. అందుకు చెల్లించాల్సిన మూల్యం చెల్లించడానికి అనేకులు సిద్ధంగా లేరు. ఇరుకు మార్గం కఠినంగా ఉంటుంది, కానీ అది జీవమునకు నడిపిస్తుంది. విశాల మార్గం అంతం వరకు సులువుగా ఉంటుంది. బుద్ధిహీనుడు దేవునికి ప్రార్థన చేయడు. అలాంటి వారు ధనాశాపరులు. ఇతరులతో సరిగ్గా వ్యవహరించరు. అతడు దేవునికి భయపడడు. అయితే బుద్ధిహీనుడు భయపడే రోజు వస్తుంది. కపట ధైర్యంతో అతడు తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఒకరోజు అతడు తీర్పును ఎదుర్కోవలసి ఉంది. అతనికి దేవుని యందు నిరీక్షణ లేదు. తన జీవితంలో దేవునికి చోటు కల్పించని వానికి భవిష్యత్తు లేదు. దేవుని ప్రజలకు నిత్య జీవమనే భవిష్యత్తు ఉంది. క్రైస్తవుడనని చెప్పుకుంటూ నాస్తికుని వలె జీవించేవాడు కూడా బుద్ధిహీనుడే. సర్వశక్తిగల దేవుని అనుగ్రహం, ఘనత, ఔన్నత్యాలను మనం గుర్తించడానికి యేసు మనకు సహాయం చేయునుగాక. నాస్తికుడు దేవుడు లేనట్లుగా జీవిస్తాడు. దేవుని బిడ్డగా మీరు నిత్య జీవం కొరకు ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభుతో నడవడంలో మీరు విఫలమైతే మీరు ఒక బుద్ధిహీనుని వలె ప్రవర్తిస్తున్నారు. క్రీస్తునందు మీకు అనుగ్రహించబడిన ఆత్మ సంగతులను గట్టిగా పట్టుకొని ఆయన యందు నిరీక్షణ కలిగి ఉండుడి.